అందరు మాట్లాడండి అన్న, ఖండించాలి అందరు. ఈరోజు రాజన్న సిరిసిల్ల రిమాండ్ పంపి వాళ్ళకు ఏదో తూతుమంతా కేసు పెట్టకుండా చేస్తేనే బాగుంటుంది. లేదంటే తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. తట్టుదలలో చలో నాయకులు పెడతాం. అన్ని జిల్లాలు తెలియజేస్తూ శాంతికి నివాళి అర్పిస్తూ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొన్న నాగర్ కర్నూలులో జరిగిన ఘటనకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నాగర్ కర్నూలు జిల్లా కుమెర గ్రామంలో దైవ దర్శనానికి వెళ్లిన చంద్రకళ, మౌనిక, గణేష్ అనే చాకలి రజక కులస్తులకు వారి పైన రెడ్డి కులస్తులు అతి క్రూరంగా, మాటల్లో చెప్పలేని అతి నీచమైన భాషను వాడుతూ దుర్భాషలాడి వాళ్ళని హింసించి కొట్టి దాడి చేసి వాళ్ళను గుడిలోకి రానివ్వకుండా తక్కువ కులం వాళ్ళని నీచంగా మాట్లాడుతున్నారు. 77 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో కూడా ఇంకా కులహంకారాలు తగ్గకపోతే సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అయినా కూడా ఇప్పటికీ వాళ్ళకి బాధితులకు ఏ చర్య జరగలేదు. అందుకనే వెంటనే వారి పైన అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, తర్వాత బాధితుల పక్షాన న్యాయం జరగాలని సిసి ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేదు అంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనను ఖండిస్తూ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ బాధితుల పక్షాన నిలబడతామని కోరుకుంటున్నాం.